రోజు ఏంటంటే మాకు దసరా సెలవులు వచ్చాయి. సో మేము దసరా సెలవుల దగ్గరికి వెళ్ళాలి కదా. సో మేము మా విలేజ్కి వచ్చాము, మా ఊరు వచ్చామన్నమాట. సో మా ఊర్లోని మా పొలానికి వచ్చాము సరదాగా. ఈ రోజు మార్నింగ్ సరదాగా పొలానికి వచ్చి ఇంకా చూస్తే ఇక్కడ ఇక్కడ లేకుంది. యాక్చువల్లీ మొత్తం నిండిపోయింది వర్షాలకి. యాక్చువల్లీ అక్కడ వరకు ఉండేది ఇక్కడ వరకు వస్తుంది మొత్తము లేక్. మేము ఇందులో చాలా వరకు చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నాము. అక్కడ మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్యతో ఆడుకుంటున్నాము. ఇదంతా ఇందులోని రోజు మా డాడీ వాళ్ళు ఆడుకునే వాళ్ళంట. మా డాడీ చెప్పారు ఇదంతా మా డాడీ వాళ్ళ ఎంజాయ్మెంట్. అండ్ ఇప్పుడు మన జనరేషన్ లో ఉన్న ఎంజాయ్మెంట్ అయితే ఇది కాదు. మేము చాలా చాలా రోజులకు వచ్చి ఇక్కడ ఆడుకుంటాం అన్నమాట. సో మా డాడీ వాళ్ళు ఎక్కువగా ఆడుకునేటోళ్ళు ఇక్కడ. మనం ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నప్పుడు ఎవరు ఇందులో ఆడుకునేటోళ్ళు? అదే మా డాడీ వాళ్ళ జనరేషన్ లో అయితే మా డాడీ వాళ్ళు ఎంచక్క ఆడుకునే వాళ్ళు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను నందిని నాయుడుని. మాకు ఏర్లోని స్కెల్స్ దొరికాయి, చచ్చిపోయినాయి. ఇంకా ఇగో మా అన్నయ్య దగ్గర ఇంకా ఉన్నాయి. మేమైతే చాలా ఆడుకుంటున్నాము. మీరు కూడా ఒకవేళ దసరా హాలిడేస్ కి లేదా దీపావళి హాలిడేస్ కి వెళ్ళినప్పుడు మీరు కూడా మీ విలేజ్ కి వెళ్ళండి. మీ విలేజ్ కి వెళ్ళి ఇలా మీరు ఫలానా లేక్ లో ఆడుకుంటున్నాము లేకపోతే ఎక్కడ దగ్గర ఆడుకుంటాం అని అయితే మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు మాకు కామెంట్ చేస్తేనే మాకు తెలిసేది మీరు వెళ్ళారా వెళ్ళరా అని. నాకు తెలిసి చాలా మందికి విలేజ్ అంటే చాలా నచ్చుతుంది. ఇలా ఏళ్ళలో ఆడుకోవడం, పొలంలో ఆడుకోవడం అని మేము మార్నింగ్ దిగాం. యాక్చువల్గా ఇక్కడ ఈ ఏట్లోకి ఈ లేక్ లోకి మార్నింగ్ దిగి ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే మా అమ్మ కొట్టదు కాబట్టి. మేము తగ్గిపోయాం మొత్తం. మేము తగ్గిపోవడంతో మా అమ్మ కొట్టదు కాబట్టి ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. మేము మళ్ళీ కర్రాట కూడా ఆడుతున్నాము ఫ్రెండ్స్. మళ్ళీ మీకు చూపించాలి మేము ఎలా ఆడుతున్నామో. ఓకే కమాన్. ఫస్ట్ ఈ కర్రని తీసుకొని ఒక చేతిలో పట్టుకుని ఇలా వదిలేసి ఇలా కొట్టాలి. ఎవరు దొరుకుతుందో వాళ్ళే చూడండి. ఇప్పుడు మేము ఆడతాము. మా చెల్లికి కర్ర దొరికింది. ఇలా ఫ్రెండ్స్ ఇలా ఆడతాము మేము. మా ఛానల్లోనే వీడియోస్ సెండ్ చేసాము చూడండి. మా అన్నయ్య ఇప్పుడు ఒక రాయి తీసుకొని విసురుతారు చూడండి. అది కూడా ఉంటుంది చూడండి. యాక్చువల్లీ వర్షాలు పడడంతో ఏరు ఇంతవరకు వచ్చింది. లేకపోతే యాక్చువల్లీ చాలా తక్కువగా ఉండేది. ఈ ఏట్లోని సాయంత్రం పూట చేపలు దొరుకుతాయి, భలే దొరుకుతాయి చూడండి. సరే పట్టడమో దొరుకుతాయి, చాలా బాగా దొరుకుతాయి. పట్టాలి భలే ఉంటుంది. యాక్చువల్లీ మా అన్నయ్య మొత్తం కలిపేస్తాం మేమైతే ఇప్పుడు. ఈ నేను తాగు చూడండి మా అన్నయ్య వేసుతాడు. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఒక్క రాయి టిక్కా వెళ్ళిపోతుంది. నాకేం రావట్లేదు ఇలాంటివి. సో ఒకవేళ మీ ఫాదర్స్ కి లేదా మీ మదర్స్ కి ఇలాంటి ఒక విలేజ్ ఉండి ఇందులోని వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ ఎలా ఉన్నాయో అడిగి నాకు కామెంట్ చేయండి. వాళ్ళు అంతగా ఎంజాయ్ చేసినట్టు మేము అసలు ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు మన జనరేషన్ లో అసలు చాలా వరకు ఊర్లో మర్చిపోయారు చాలా మంది. జస్ట్ ఎప్పుడు ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్ ఇవే. కాస్త ఊరు కూడా వచ్చి పొలాన్ని ఆస్వాదించండి. ఓకే, ఎంజాయ్ చేసి కంపల్సరీ కామెంట్ చేయండి. అర్థందా? ఓకే కమాన్. మా అక్క గెలిచింది. ఇప్పుడు మా అన్నయ్యతో బాగా ఆడుకుంటున్నాడు. ఈ నీళ్ళైతే తాగకూడదు, ఇది చాలా డేంజరస్ హెల్త్ కి. చూడండి ఎలా చేస్తున్నాడు. ఈ నీళ్ళు తాగకూడదు చూడండి, ఇవి చాలా డేంజరస్. ఒకవేళ ఇవి పొరపాటున మన శరీరంలోకి వెళ్తే చాలా కష్టం ఇవి. ఎందుకంటే వీటి వల్ల జలుబు చేసే ఉన్నాయి, కొన్ని జలుబు చేస్తుంది. అలాగే మనకి హెల్త్ చూడండి. యాక్చువల్లీ వాటర్ ఇలా అవ్వడానికి కారణం మనమే. మా డాడీ వాళ్ళ జనరేషన్, వాళ్ళ డాడీ వాళ్ళ జనరేషన్ లో ఈ వాటర్ తాగే బతికే వాళ్ళంట. ఈ వాటర్ తాగితే చాలా హెల్తీ అంట. బట్ తర్వాత జనరేషన్ లో మనం పొల్యూట్ చేసే ఎయిర్, వాటర్, ల్యాండ్ కి మనం ఇప్పుడు ఈ వాటర్ ని పొల్యూట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ తాగడానికి పని చేయట్లేదు. ఓన్లీ ఫర్ జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి మేమైతే దిగాము ఇందులోకి. ఈ వాటర్ అసలు తాగకూడదు. సో ఇప్పుడు మనకి ఈ వాటర్ తాగడానికి ఉపయోగపడట్లేదు కాబట్టి వచ్చే జనరేషన్ లోనైనా ఇప్పుడైనా మనం అసలు దేన్ని కాలుష్యం చేయకూడదు, దేన్ని పొల్యూట్ చేయకూడదు. ఇప్పుడైనా మన రివర్స్ ని, లేక్స్ ని మనం కాపాడుకుందాం పొల్యూషన్ చేయకుండా. అండ్ మన ఎర్త్ ని మనం గ్రీన్ గా అలాగే ఈ వాటర్ తో కాపాడుకుందాం. ఓకేనా? సో అందరూ ఎవరైతే విలేజ్ కి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా.